ఏంటంటే కులానికి ఒక నేత, ఆ నేతకి ఆ కులపు ఓట్లు మస్ట్ కావటం. మన ఆంధ్ర కూడా ఇప్పుడు దాదాపుగా అట్లాగే తయారవుతుంది. తమిళనాడు వచ్చేటప్పటికి అంటే మనకి ఇక్కడ మూడే ఉన్నాయి. అక్కడ తమిళనాడులో శరత్ కుమార్ పార్టీ పెడతాడు, ఆయన కుల వాళ్ళు ఆయనకి వేస్తున్నారు. ఆ విజయకాంత్ పార్టీ పెడతాడు, ఆయన కులం వాళ్ళు ఆయనకి వేస్తారు. ఆ కార్తీక్ పార్టీ పెడతాడు, ఆయన కులం వాళ్ళు. ఇక్కడ కూడా ఉందిగా ప్రశాంత్ జనసరాజా ఏదో పార్టీ ఉంది, ఆయన కుల పార్టీ. అదే అదే అంటున్నాను. ఇప్పుడు యాదవాస్ది తేజస్వి యాదవ్ తీసుకుంటే, ఎంబీసీల ఓట్లు నితీష్ కుమార్ తీసుకుంటే, ఇప్పుడు ఆ మిగతా ఉన్నటువంటి దాంట్లో ఇతను చూస్తున్నాడు. ఇది తేజస్వి ప్రశాంత్ కిషోర్. కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఇప్పుడు దాకా వచ్చిన నేను చూసిన 3-4 సర్వేల్లో కూడా 8% దాకా ఓటింగ్ వస్తుంది. 6 to 8%. సీట్ల పరంగా ఒకళ్ళు 0 ఇచ్చారు, ఒకళ్ళు 2-3 ఇచ్చారు. ప్రాబ్లం ఏం లేదు, 50 ఇచ్చిన నష్టం ఏం లేదు. బేసిక్ గా ఒకటే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎవరిని ఓడగొడతాడు. నేను కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నదల్లా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ రిఫ్లెక్ట్ అవుతుంటాడు. అంటే చదువుకున్న వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేయగలడు. ఈ చదువుకున్న వాళ్ళు వాస్తవంగా బీహార్ లో నితీష్ కుమార్ బీజేపీ కూటమికి మద్దతు ఇస్తూ వస్తున్నారు ఎంతకాలం. ఇతను చీలిస్తే అది బీజేపీకి మైనస్ అవుతుంది కదా కూటమికి, దానివల్ల దెబ్బతింటుందేమో అని నేను కూడా అనుకుంటున్నా. మనం గ్రౌండ్ చూడలేదు.